హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 1783లో బెంగాల్లో ఒక పిల్లవాడు 2 తలలతో పుట్టగా ఒక తల పూర్తిగా పైకి ఉందట. 2 తలల్లో బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుందట. పసికందు నిద్రపోతున్నప్పుడు 2వ తల మెలకుగానే ఉంటూ అన్నీ గమనిస్తుందట. అసలు తల తింటున్నప్పుడు 2వ తల నుండి లాలాజలం ఊరేదట. ఇవన్నీ చూసి భయపడినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని మంటల్లో వేయగా చుట్టూ ఉన్నటువంటి స్థానికులు కాపాడారట. కానీ ప్రమాదవశాత్తు 4 ఏళ్ల వయసులో నాగుపాము కాటు వేయడంతో ఆ చిన్నారి చనిపోయాడు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఎక్కువ కాలం నిద్రపోకుండా ఉన్న వ్యక్తి ర్యాండీ గార్డినర్. ఈయన 11 రోజుల 25 నిమిషాల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. 1963 డిసెంబర్ నుంచి 1964 జనవరిలో ఈ ఫీట్ని ఈయన సాధించడం జరిగింది. ఈ ఫీట్ సాధించేటప్పటికి ఆయన వయస్సు కేవలం 17 సంవత్సరాలు. ఫ్రెండ్స్, కత్తెరను ప్రముఖ చిత్రకారుడైనటువంటి లియోనార్డో డావిన్సీ కనిపెట్టాడు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి చిన్న పార్కు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉందట. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న పార్క్గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉందట. ఫ్రెండ్స్, కోడి మనిషి కన్నా 45 నిమిషాలు ముందుగానే వెలుతురును చూడగలదట. తెల్లవారుజామున క్రమం తప్పకుండా కోళ్లు పూత కోయడానికి కారణం ఇదే. ఫ్రెండ్స్, అరుదైన పుస్తకాలను దొంగిలించుకుని వెళ్లకుండా డుబ్లిన్లోని ఒక గ్రంథాలయంలో పుస్తకాలు చదివే సమయంలో వారి యొక్క గదులకి తాళాలు వేస్తారట. ఫ్రెండ్స్, ఏపీజే అబ్దుల్ కలాం గారు 2005 మే 26వ తేదీన స్విట్జర్లాండ్ను సందర్శించారు. అందుకు గుర్తుగా స్విట్జర్లాండ్ దేశం వాళ్ళు మే 26వ తేదీని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించుకున్నారు. ఫ్రెండ్స్, ఈయన పేరు ఫ్రాంక్ లెంటనీ. ఈయనకు 3 కాళ్ళు, 4 పాదాలు, 16 కాలివేళ్ళు, 2 పనిచేసే మర్మావయవాలు ఉన్నాయట. ఫ్రెండ్స్, గుర్రంపై కూర్చున్న రాజుల యొక్క విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పవచ్చునట. గుర్రం యొక్క ముందు 2 కాళ్ళు గాలిలో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థమట. ఒక కాలు నేల మీద, మరొక కాలు గాలిలో ఉంటే యుద్ధంలో తగిలిన గాయాల వలన చనిపోయాడని అర్థమట. అలా కాకుండా గుర్రం యొక్క 4 కాళ్ళు నేల మీదే ఉంటే ఆ రాజు సహజంగానే మరణించాడని అర్థం. ఫ్రెండ్స్, దీని పేరు టార్డిగ్రేడ్. ఇది వరకు వచ్చిన 5 యుగాంతాల్లోనూ కూడా ఈ జీవులు అనేటివి బతుకున్నాయి. ఇవి ఉడికే నీళ్ళలోనూ గడ్డకట్టిన ఐస్లో కూడా బతికే ఉంటాయట. విపరీతమైన రేడియేషన్ని కూడా తట్టుకుంటాయట. ఇవి ఎడారిలో 10 ఏళ్ళు బతకగలవు. ఆ 10 ఏళ్ళు కూడా ఇవి ఒక్క చుక్క కూడా నీరు తాగకుండా బతకగలవట. సముద్ర గర్భంలో కూడా ఇవి బతికే ఉంటాయట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.